ఆటన్నిటిని గూడా ఎలా స్టైలిష్ చేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. సీఎస్ఎస్ గ్రిడ్ ద్వారా. అలా చేసేటప్పుడు మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్న డివైజెస్ ఉన్నాయి. ఈటిని ఏమంటారంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అంటారు. అంటే డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఉన్న డివైస్ డిఫరెంట్ లేఔట్స్ అనేవి ఎలా చేస్తారు అనేది ఈ రోజు సెషన్‌లో మనం తెలుసుకుందాం. ఇంకా అర్థం కాలేదు అంటే చిన్న డివైస్, పెద్ద డివైస్, అంతకంటే పెద్ద డివైస్, అంతకంటే పెద్ద డివైజెస్ అని చాలా రకాల డివైజెస్ ఉన్నాయి. అలాంటి డివైజెస్‌లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క డిఫరెంట్ డివైస్‌లో ఎలా డిఫరెంట్‌గా లేఔటింగ్ అనేది చేస్తాము అనేది ఈ రోజు సెషన్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇది చేసే ముందల మనం ఈ రోజు ఏమి అచీవ్ చేస్తామనేది ఒక్కసారి చూద్దాం పీపీటీలో. యాహ్! మన దగ్గర గనక గమనించామంటే ఈ స్క్రీన్ మీద గనక గమనిస్తే ఒకటి ఏముంది అంటే ఒకటి ల్యాప్‌టాప్ అనేది ఒకటుంది. రెండోది ఏముందంటే మొబైల్ ఫోన్ అనేది ఉంది. ఈ 2 స్క్రీన్స్ గనక గమనించామనుకో 2 డిఫరెంట్. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మొబైల్ ఫోన్ యొక్క విడ్త్ చాలా చిన్నది. డెస్క్‌టాప్ యొక్క విడ్త్ చూసామనుకో చూడు చాలా పెద్దది. అంటే డిఫరెంట్ విడ్త్ ఉన్న డివైజెస్. అంటే డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ఉన్న డివైజెస్‌లో. లేఔటింగ్ అనేది ఎలా చేస్తాము? డిఫరెంట్‌గా లేఔటింగ్ చేయాలి. అది ఎలా చేస్తాము అని చూద్దాం. ఇంకా కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావాలి అంటే మనకి డిఫరెంట్ విడ్త్ ఉన్న ఒక మొబైల్ అలానే మరొక ల్యాప్‌టాప్ అనేది తీసుకున్నాను. యాహ్! ఒక డిఫరెంట్ విడ్త్ కలిగిన ఒక మొబైల్ ఫోన్‌లో, అలానే డిఫరెంట్ విడ్త్ కలిగిన ఒక సిస్టమ్ డెస్క్‌టాప్‌ని తీసుకున్నాను. మొబైల్‌లో చూయించినట్లు లేఔటింగ్ తక్కువ విడ్త్ ఉన్న డివైస్‌లో ఇలా లేఔటింగ్ చేయాలి. ఎక్కువ విడ్త్ ఉన్న లార్జ్ విడ్త్ ఉన్న డెస్క్‌టాప్ అనే దాంట్లో మీకు స్క్రీన్ మీద చూపినట్లు గ్రిడ్ కాలమ్స్ అనేది అరేంజ్ చేయాలి. తక్కువ విడ్త్ ఉన్న డివైస్‌లోనేమన్నా గ్రిడ్ కాలమ్స్ అన్నీ గూడా ఏం రావాలంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తరువాత మరొకటి అనేది వచ్చేటట్లు. లార్జ్ స్క్రీన్ ఉన్న దట్ మీన్స్ లార్జ్ విడ్త్ ఉన్న డివైజెస్‌లో ఒకదాని పక్కన మరొకటి, తర్వాత మరొకటి, దాని పక్కన మరొకటి. ఇలా డిఫరెంట్ బూట్‌స్ట్రాప్ గ్రిడ్ లేఔట్స్ అనేవి. బూట్‌స్ట్రాప్ గ్రిడ్ కాలమ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఈరోజు సెషన్‌లో మనం అచీవ్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇంకా అర్థమైనట్లేనా? మనం ఏం అచీవ్ చేస్తున్నాము? ఒక తక్కువ స్క్రీన్ ఉన్న ఒక డివైస్‌లో ఒక బూట్‌స్ట్రాప్ కాలమ్, తరువాత మరొక బూట్‌స్ట్రాప్ కాలమ్, తర్వాత మరొక బూట్‌స్ట్రాప్ కాలమ్ వచ్చేటట్లు ఈజీగా ఎలా అరేంజ్ చేస్తాము. అలానే పెద్ద విడ్త్ ఉన్న డివైజెస్‌లో ఒక హెడ్డింగ్, ఒక మ్యాటర్ కంటెంట్, తర్వాత మరొక మ్యాటర్ కంటెంట్, తర్వాత మరొక మ్యాటర్ కంటెంట్, తర్వాత మరొక మ్యాటర్ కంటెంట్ వచ్చేటట్లు మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది ఎలా చేస్తాము అనేది ఈరోజు సెషన్‌లో మనం అచీవ్ చేద్దాం. దానికోసం ఎలా చేస్తాము అనేది ఒక్కసారి పీపీటీని చూద్దాం. యాహ్! రెస్పాన్సివ్ బ్రేక్ డౌన్ అంటే మీ అందరికీ తెలుసనమాట. ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్న డివైస్ యొక్క విడ్త్ ఆధారంగా చేసుకొని, అది ఏ రెస్పాన్సివ్ బ్రేక్ డౌన్ డివైస్ అనేది మనం కేటగరైజ్ చేసుకున్నాం. అంటే మన దగ్గర ఉన్న డివైసెస్ అన్నిటిని గూడా ఏం చేసామంటే, దాని యొక్క విడ్త్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే, ఆటన్నిటిని గూడా 5 టైప్స్‌గా కేటగరైజ్ చేసాం. ఈటిని ఏమంటారంటే, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని పిలుస్తాం. రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ స్మాల్ డివైజెస్ గనక గమనించామనుకో, దాని యొక్క విడ్త్ ఎంతుంది? లెస్ థాన్ 576 పిక్సెల్స్ ఉంది అని మనం చెప్పుకున్నాం. అలానే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ స్మాల్ డివైజెస్ గనక గమనించామనుకో, అవెంతుంటాయి? 576 పిక్సెల్స్ నుండి 760 పిక్సెల్స్ కంటే తక్కువగా ఉంటాయి. అలానే మీడియం డివైజెస్ అంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ మీడియం డివైజెస్‌ని గనక గమనించామనుకో, ఆటిల్లో ఎలా ఉంటాయంటే 768 పిక్సెల్స్ నుండి 992 పిక్సెల్స్ లోపు మాత్రమే ఉంటాయన్నమాట. అలానే లార్జ్ డివైజెస్ గనక మనం గమనించామనుకో 992 పిక్సెల్స్ నుండి 1200 కంటే తక్కువ పిక్సెల్స్ యొక్క ఆహ్, విడ్త్‌ని కలిగి ఉంటుంది. అలానే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ గనక గమనించామనుకో 1200 అంతకంటే ఎక్కువ
యాహ్! రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ అనేది ఎక్స్ లార్జ్ డివైజెస్ గనక గమనించామనుకో 1200 పిక్సెల్స్ కంటే ఎక్కువగా ఉంటే ఆటినేమంటారంటే ఎక్స్ లార్జ్ డివైజెస్ అని పిలుస్తాం. ఈటిని గనక మనం లేఔటింగ్ అనేది చేయాలి అనుకో, మనం ఈటిని గనక రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది డిఫరెంట్ ఈ 5 కేటగరైజ్డ్ ఉన్న డివైజెస్‌లో మనం ఎలా రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేస్తామంటే, క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అంటే ఈ 5 టైప్స్ ఆఫ్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఉన్న డివైజెస్‌లో మనం ఎలా రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది చేస్తాము అంటే, క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ బ్రేక్ డౌన్ అనేది చేస్తాం. అంటే రెస్పాన్సివ్ బ్రేక్ డౌన్ స్మాల్ డివైజెస్ ని గనక లేఅవుటింగ్ చేయాలి అనుకుంటే మనం ఏం రాయాలి అంటే క్లాస్ నేమ్ ప్లేస్ లో సిఓఎల్ హైఫన్ అని గనక మనం యూజ్ చేసేసి గనక మనం గ్రిడ్ కాలమ్స్ ని గనక చెప్పాము అనుకో అదేమవుతాయి అంటే అది అంతా కూడా ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో ఎలా సెట్ చేయాలి అనేది చెప్పొచ్చు అనమాట. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ టెర్మినాలజీని ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న బూస్ట్ ట్రాప్ సంబంధించిన ఫైవ్ టైర్స్ ఎలిమెంట్స్ ని గనక మనం గమనిస్తే ఒకదాన్ని ఏమనుకున్నా అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న డివైజెస్ అన్నిటిని కూడా ఐదు రకాలుగా కేటగరైజ్ చేశాను. ఒక దాన్ని ఎక్స్ స్మాల్ డివైజెస్ అని, ఇంకో దాన్ని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ లార్జ్ అని తీసుకున్నాం. మన దగ్గర ఉన్న ఎక్స్ లార్జ్ అనే డివైజెస్ లో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది మనం చేయాలి అంటే మనం క్లాస్ నేమ్ గా ఏం తీసుకోవాలంటే సిఓఎల్ అనే క్లాస్ నేమ్ ని తీసుకొని చేయాలి. అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాం COL-6, COL-4, COL-12 అని ఇస్తా ఉన్నాం. అంటే మనం ఇప్పుడు దాకా సెట్ చేసిందంతా కూడా దేంట్లో సెట్ చేసామంటే ఎక్స్ స్మాల్ డివైజెస్ గనక మన దగ్గర ఉన్న డివైజెస్ అయితే అలాంటి డివైజెస్ లో ఏ క్లాస్ నేమ్ వాడతాం అంటే మనం COL- అనే క్లాస్ నేమ్ ని యూజ్ చేసి సెట్ చేస్తాం అనమాట. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది. అది స్మాల్ డివైజెస్ అయితే మనం ఏ క్లాస్ నేమ్ ని యూజ్ చేయాలి అంటే COL-SM- అని వాడాలన్నమాట. SM అంటే దాని మీనింగ్ ఏంటంటే స్మాల్ డివైస్ అని దాని మీనింగ్ అనమాట. అదే మీడియం డివైజెస్ అయితే ఆటిలో మనం ఎలా సెట్ చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది COL-MD- అని సెట్ చేస్తాం అనమాట. MD అంటే ఏమంటారంటే మీడియం డివైజెస్ అని పిలుస్తారు. అదే లార్జ్ డివైజెస్ అయితే ఏం చేస్తామంటే COL-LG- అని గనక మనం సెట్ చేసేసామనుకో క్లాస్ నేము అప్పుడు ఏమవుతాయి అంటే అవన్నీ లార్జ్ డివైజెస్ లో అలా ఎలా సెట్ చేస్తాం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది ఈ క్లాస్ నేమ్ ని యూజ్ చేసి సెట్ చేస్తాం. తర్వాత ఎక్స్ లార్జ్ డివైజెస్ అయితే ఎలా సెట్ చేస్తామంటే COL-XL- అని గనక మనం ఇచ్చామనుకో క్లాస్ నేము అప్పుడు ఏమవుతాయి అంటే ఆ డివైజెస్ మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది కనపడేటట్లు సెట్ చేస్తాం అనమాట. డే నెంబర్ ని బేస్ చేసుకొని చేస్తాము. సిఎస్ఎస్ సిస్టమ్ యొక్క కాలమ్స్ యొక్క 12 కాలమ్స్ సిస్టమ్ ని ఆధారంగా చేసుకొని చెప్తాం. అంటే మనం రాసే కంటెంట్ మొత్తం కూడా ఒక రోలో ఒక కాలం లోపల 12 లైన్స్ లో గనక కనపడాలి అంటే COL-12 అన్నాం కదా. అలాంటి స్మాల్ డివైజెస్ సెట్ చేయాలనుకో COL-SM-12 అని ఇచ్చామనుకో స్మాల్ డివైజెస్ అన్నిటిలో కూడా అదే మనం ఏదైతే గ్రిడ్ కాలమ్స్ ఇచ్చేసామో అంత గ్రిడ్ కాలమ్స్ ని మాత్రమే ఆ పేజ్ లేఅవుటింగ్ అనేది ఆక్యుపై చేస్తుంది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఇలాంటి డిఫరెంట్ నంబర్స్ అన్ని ఎలా చేస్తాం అనేది మనం తెలుసుకుందాం. అంతకంటే ముందల మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంది? మన దగ్గర ఉన్న డిఫరెంట్ డివైజెస్ ని గనక గమనిస్తే ఆటన్నిటిలో కూడా మన దగ్గర ఉన్న డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ అన్నిటిని కూడా 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ గా డివైడ్ చేసేసాము. ఈ 5 ఈ 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఉన్న డివైజెస్ లోపల మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తాము అంటే గ్రిడ్ కాలమ్స్ ని ఏం చేస్తాము ఫుల్ఫిల్ అనేది చేయడం అనేది మనం అరేంజ్ చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఓకే డన్. యాహ్! ఇంకొక కీ కంటెంట్ ఏంటిది అంటే, మనం ఇప్పుడు దాకా ఏం చేసేసాము, COL-12 అని చేసేసాను. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ కాలమ్ నేమ్ ప్రిఫిక్స్ అనేది కాలమ్ నేమ్ ప్రిఫిక్స్ COL-12 అని గనక ఇచ్చాననుకో, అది ఏమవుతుంది అంటే, స్మాల్ డివైస్ ఏదైతే ఉందో, ఆ స్మాల్ డివైసెస్ అన్నిటిలో కూడా ఏమవుతుంది మనం చెప్పిన కంటెంట్ అనేది ఏమవుతుంది అంటే, మనం చెప్పిన ఏదైతే COL-12 అని క్లాస్ నేమ్ ఇచ్చామో, ఈ క్లాస్ నేమ్ ఏం చెబుతుందంటే, మనకి ఎక్స్‌ట్రా స్మాల్ ఉన్న డివైసెస్ అన్నిటిలో గూడా
12 గ్రిడ్ కాలమ్స్ ఏదైతే ఉందో మన యొక్క పేజీ, ఆ పేజీ మొత్తం కూడా 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చెయ్యి అనేసి మనం సిస్టమ్‌కి చెప్పాం. అప్పుడేమవుతుంది మనం రాసిన కాంటెంట్ మొత్తం గూడా ఏమవుతుందంటే 12 గ్రిడ్ కాలమ్స్‌ని యూజ్ చేసుకొని ఏమవుతుందంటే, ఆ పేజీలో ఏమవుతుందంటే మనం ఇచ్చిన కంటెంట్ మొత్తం గూడా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది సీఓఎల్ హైఫన్ అనే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని గనక మనం మన దగ్గర ఉన్న రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైసెస్ అన్నిటిలో గూడా ఏమవుతుంది అంటే, అది ఎక్స్ స్మాల్ అయినా, స్మాల్ అయినా, మీడియం అయినా, లార్జ్ అయినా, ఎక్స్ లార్జ్ డివైస్ అయినా సరే, అన్నిటిలో గూడా సీఓఎల్ హైఫన్ అని ఒక నంబర్ గనక ఇచ్చామనుకో, మనం ఏ నంబర్ అయితే ఇచ్చామో, ఆ నంబర్‌కి ఏమవుతుందంటే అన్ని గ్రిడ్ కాలమ్స్‌ని అన్ని డివైసెస్‌లో గూడా ఆక్యుపై చేస్తా ఉంటదనమాట. అదే మనం మిగతా ఆటిల్లో గనక సీఓఎల్ హైఫన్ ఎస్ఎం హైఫన్ 6 అని ఇచ్చామనుకో, ఇది ఓన్లీ స్మాల్ డివైజెస్‌లోనే అప్లై అయ్యిద్ది గానీ, మిగతా డివైజెస్‌లో అప్లై కాదనమాట. అదే ఓన్లీ ఎక్స్‌ట్రా స్మాల్ డివైజెస్‌లో ఇచ్చిన ఏదైతే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఉందో, అది ఏమవుతుందంటే లార్జ్ డివైజెస్ దాకా అన్నిటిలో గూడా ఏమవుతుందంటే అప్లై అవుతా ఉంటదనమాట. ఓకేనా? ఈ ఒక్క కీ పాయింట్‌ని గుర్తుపెట్టుకుందాం. సో, ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ అనేది కొంచెం క్రిటికల్‌గా ఉంది గాబట్టి, ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఈరోజు మన టాస్క్ ఏమి అచీవ్ చేద్దాం అనుకున్నామంటే, డిఫరెంట్ విడ్త్ ఉన్న ఒక 2 డివైసెస్ తీసుకున్నాను. ఒకటి స్మాల్ విడ్త్ ఉన్న ఒక మొబైల్ ఫోన్. అలానే ఇంకొకటి కొంచెం లార్జ్ విడ్త్ ఉన్న ఒక డెస్క్‌టాప్ అనేది తీసుకున్నాను. ఈ రెండిట్లో గూడా మొబైల్ ఫోన్ లోపల ఒక కంటెంట్ తర్వాత మరొక కంటెంట్, దాని తర్వాత మరొక కంటెంట్ వచ్చేటట్లు రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి. ఎట్ ది సేమ్ టైమ్ మనం రాసిన కంటెంట్ ఏమవ్వాలి అంటే, లార్జ్ డివైసెస్ గనక మనం సెట్ చేసామనుకో ఇదే కంటెంట్‌ని ఒకదాని పక్కన ఇంకొకటి, తర్వాత మళ్ళీ కింద, తర్వాత మళ్ళీ దాని పక్కన అనేది వచ్చేటట్లు ఒకేసారి ఎలా సెట్ చేస్తాము? అంటే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం లేఔటింగ్ అనేది ఎలా చేస్తాము? అని ఒక్కసారి చూద్దామనుకున్నాను. ఇలా చూడాలి అంటే, ఇది చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ అంటే అసలు ఏ పాయింట్ దగ్గర ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలనమాట. స్మాల్ డివైసెస్‌లో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ అనేది చేయాలి అంటే క్లాస్ నేమ్ అనేది ఏం వాడాలి అంటే, క్లాస్ నేమ్ అనొద్దు. క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అనేది ఏం వాడాలి అంటే, సీఓఎల్ అనే క్లాస్ నేమ్‌ని గనక వాడామనుకో, అప్పుడు మనకి స్మాల్ డివైసెస్‌లో ఏమవుతుంది అంటే, ఆహ్, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది జరుగుతుందనమాట. అలానే స్మాల్ డివైసెస్ అయితే ఏం చేయాలి? లార్జ్ డివైస్ అయితే ఏం చేయాలి? మీడియం డివైసెస్ అయితే ఏం చేయాలి? అనేది మీ అందరికీ గూడా ఇప్పటిదాకా చెప్పాను. దీనిలో ఇంకొక కీ కంటెంట్ ఏం చెప్పానంటే, సీఓఎల్ అనే క్లాస్ నేమ్‌ని గనక వాడితే ఏమవుతుందంటే అది ఓన్లీ ఎక్స్ స్మాల్ డివైసే కాదు. ఇక్కడ ఉన్న 5 టైర్ ఆఫ్ డివైసెస్ అన్నిటిలో గూడా ఏమవుతుందంటే, ఈ రూల్ అనేది అప్లై అవుతుంది అని మీనింగ్ అనమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. యాహ్! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ అనేది మనం ఏం చేద్దామంటే, క్లాస్ నేమ్ 6 అని ఇచ్చేసి చూస్తే, అది లార్జ్ డివైసెస్‌లో గూడా అప్లై అవుతుందా? లేదా? అనేది ఒకసారి చూద్దాం. అంటే మనం గనక సీఓఎల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సీఓఎల్ హైఫన్ అని ఇచ్చానంటే దాన్ని బ్రేక్ పాయింట్ ఏమని పిలుస్తారంటే, ఎక్స్‌ట్రా స్మాల్ డివైసెస్ అంటారు. ఈ ఎక్స్‌ట్రా స్మాల్ డివైసెస్‌లో మనం ఏం చేసాము కాలమ్‌ని సెట్ చేస్తున్నాను. కాలమ్ లోపల ఒక కంటెంట్ రాసాను. ఆ కంటెంట్‌కి ఏం చేశానంటే 6 గ్రిడ్ కాలమ్స్ మాత్రమే ఆక్యుపై చెయ్యి అని చెప్పాననమాట. అప్పుడేమవుతుంది రెస్పాన్సివ్ బ్రేక్ ఇది చెప్పాను కాబట్టి ఏం చేస్తుంది సిస్టము రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేస్తుంది. ఏ డివైస్‌లో చేయాలి? స్మాల్ డివైసెస్‌లో మాత్రమే చేయాలి. ఎక్స్ స్మాల్ డివైసెస్‌లో. ఏం చేయాలి? 6 కాలమ్స్ మాత్రమే సెట్ అయ్యేటట్లు, ఫిల్ అయ్యేటట్లు చేయాలి. కానీ ఏమైద్ది అంటే ఈ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ గనక వాడామనుకో అదేమైద్ది అంటే ఎక్స్‌ట్రా స్మాల్ డివైసెస్‌లో అప్లై అయ్యిద్ది. స్మాల్ డివైసెస్‌లో అప్లై అయ్యిద్ది. లార్జ్ డివైసెస్‌లో గూడా అప్లై అవుతుంది అనేసి మనం చెప్పుకున్నాం. ఇదంతా గూడా ఒకసారి ఎగ్జాంపుల్‌ని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌ని యూజ్ చేసేసి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే అండి. ఇది చేయాలి అంటే 1 సెకండ్. ఇది చేయాలి అంటే మనకేం కావాలంటే ఆల్రెడీ వెబ్‌సైట్‌కి సంబంధించిన కోడ్ అంతా గూడా నేనేం చేశాను ఇక్కడ సేవ్ చేసి పెట్టాను. ఈ కోడ్ మొత్తాన్ని గూడా ఏం చేస్తుందంటే కాపీ అండ్ పేస్ట్ చేసుకొని మనం ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకెళ్ళి చూద్దాం. మన కోడ్ ప్లే గ్రౌండ్‌కెళ్ళి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఏం చేయాలి? 1 సెకండ్. మనం ఏం చేయాలి ఫస్టు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ థింగు, ఫస్ట్ చేస్తాము బూట్‌స్ట్రాప్ కోడ్ ఎక్కడైతే ఉందో, ఆ బూట్‌స్ట్రాప్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని,
మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి మనం ఏం చేయాలి అంటే ఈ కోడ్ ప్లే గ్రౌండ్లో హెడ్ అండ్ కాంటెంట్ ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే కాంటెంట్ పక్కన మనం ఏం చేయాలంటే ఆ కాంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కోడ్ని లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకొని మనం ఏం ప్లే చూద్దాం. దేర్ ఇస్ నో చేంజ్. అంటే ఫస్ట్ మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే బూట్‌స్ట్రాప్ యొక్క ఏదైతే ఉందో ఆ బూట్‌స్ట్రాప్ సీడీఎన్ని మనం లోడ్ చేసుకోవాలి. ఓకే డన్. తర్వాత మనం ఏం చేయాలి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేయాలి. బూట్‌స్ట్రాప్‌లో ఉన్న సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌ని వాడాలి. ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌ని ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. అది యూజ్ చేసుకోవాలంటే రీయూజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్‌ని మాత్రమే వాడేసేసి మనం ఏం చేస్తామంటే దాన్ని రీయూజ్ చేసుకుంటాం. అలా రీయూజ్ చేసుకోవాలంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌తో మనం వర్కౌట్ చేయాలంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కంటైనర్‌ని క్రియేట్ చేయాలి. దేంట్లో సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లోపల ఒక కంటైనర్‌ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే డివ్ అనే ఒక ట్యాగ్‌తో మనం ఏం చేయాలంటే ఒక హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్‌లో మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్ యూజ్ చేయాలంటే సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్‌లో మనం ఏం చేయాలంటే కంటైనర్ అనేది చేసామంటే ఏమైద్ది అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌లో కంటైనర్‌లో డివ్ అనే ఎలిమెంట్ కోసం ఏమైందంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయ్యింది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి సిఎస్ఎస్ గ్రిడ్‌లో ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఆ కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా! అంటే దీని మీనింగ్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంది అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లోపల మనం కంటైనర్ క్రియేట్ చేయాలి. అంటే ఇలా క్లాస్ నేమ్ కంటైనర్ అనేది ఇస్తే ఏమైందంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌లో డివ్ అనే ఎలిమెంట్ కోసం ఏమైందంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయ్యింది అని దాని మీనింగ్ అనమాట. ఓకే డన్. తర్వాత మనం ఏం చేయాలి? అంటే ఫస్ట్ సిఎస్ఎస్ గ్రిడ్‌లో మనం ఏం చేసాం కంటైనర్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి? డివ్ అని ఇచ్చి క్లాస్ నేమ్ రో అని ఇవ్వాలి. అంటే తర్వాత ఏం చేయాలి మనం రోని క్రియేట్ చేయాలి. రోని క్రియేట్ చేయాలంటే మనకేంటిది సింటాక్ డివ్ అనే ఒక హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసుకొని దాంట్లో స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరకు వచ్చేసేసి సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో రో అని కనుక ఇచ్చేసాం అనుకో అప్పుడు ఏమైద్ది అంటే ఏమైద్ది సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లోపల ఏమైద్ది మన రో అనేది కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి? కాలాన్ని క్రియేట్ చేయాలి. కాలం క్రియేట్ చేయాలంటే దాన్ని కూడా సేమ్ సింటాక్స్. ఒక హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్ డివ్ అనే ట్యాగ్‌తో ఒక హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి దాంట్లో మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ట్యాగ్ స్పేస్ ఇచ్చేసి సిఐఏఎస్ఎస్ క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసాను. ఈ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి? కాలం అనేది క్రియేట్ చేయాలి. ఆ కాలమ్స్ అనేవి క్రియేట్ చేయాలంటే మనం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ అన్ని ఎన్ని ఉన్నాయి? డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి. స్మాల్ డివైజెస్ అని ఎక్స్ స్మాల్ డివైజెస్ అని మీడియం అని లార్జ్ అని ఎక్స్ లార్జ్ డివైజెస్ అని ఉన్నాయి. ఈ 5 డివైజెస్ లో ఏ డివైస్ లోపల మనం ఏం చేద్దాం అనుకున్నామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెబ్ డిజైన్ చేయాలి అంటే ఏ డివైస్ లోపల మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అనుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఈ పదాలు ఇట్లా చెప్పుకుంటే కరెక్ట్ కాదనమాట. మనం ఏ డివైజెస్ లోపల ఏ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్ లోపల రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఆర్ రెస్పాన్సివ్ లేఅవుట్ అనేది చేయాలి అనేది గుర్తుపెట్టుకొని ఆ ఎలిమెంట్ యొక్క క్లాస్ నేమ్ ని మనం యూజ్ చేయాలన్నమాట. క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ని యూజ్ చేయాలన్నమాట. మనం ఏ డివైజెస్ లో చేద్దామని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే నేను ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో ఉన్న క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ని వాడితే అది ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో కూడా అప్లై అవుతుంది. ఎట్ ది సేమ్ టైం స్మాల్ డివైజెస్ లో కూడా అప్లై అవుతుంది. ఎట్ ది సేమ్ టైం లార్జ్ డివైజెస్ లో అప్లై అవుతుంది. ఎక్స్ లార్జ్ డివైజెస్ లో అప్లై అవుతుంది ఈ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ వాడితే అని మీకు చెప్పాను. దాన్ని ఎగ్జాంపుల్ గా చూద్దామనేసి నేనేం చేస్తాను అంటే చెక్ చేస్తున్నాను. ఏమని చెక్ చేస్తున్నాను? సిఓఎల్ అంటే ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏం వాడాలి అంటే సిఓఎల్ హైఫన్ అని వాడేసేసి నేనేం చేశాను 6 అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేనేం చేశాను అంటే మన దగ్గర ఉన్న
ఏ కాంటెంట్‌నైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఆ కాంటెంట్‌ని ఏం చేద్దామంటే ఎక్స్‌ట్రా స్మాల్ డివైసెస్‌లో ఎలా ఆ కాంటెంట్‌కి సంబంధించిన మనం ఏం చేద్దామంటే, ఆ కాంటెంట్‌కి సంబంధించిన మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే అరేంజ్ చేసి పడేస్తున్నాను. తాజ్ మహల్‌ని ఫస్ట్ తీసుకుంటున్నాను. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ ఓకే? నో సార్. వన్ సెకండ్. సతీష్ ఈజ్ వాయిస్? ఓకే సార్. హలో. ఇట్ ఓకే? ఓకే ఫైన్ సార్. Okay then. Right now I'm trying to check. Right now I am trying to sharing my screen. ఇప్పుడు నేనేం చేశానంటే, మనం ఏదైతే కాంటెంట్ ఉందో, ఆ కాంటెంట్‌ని నేనేం చేశానంటే, తీసుకువెళ్ళేసి నేనేం చేశానంటే, అరేంజ్ చేసేసి స్పేసింగ్ మొత్తాన్ని గూడా నేనేం చేశానంటే, ఏం చేశానంటే ఇండెంటేషన్ చేసేసాను. ఇండెంటేషన్ చేసిన తర్వాత, ఈ కాంటెంట్ అనేది ఎలా కనపడుతుందో చూద్దాం. మనకిక్కడ డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి కదా! ఆ డిఫరెంట్ డివైజెస్ యొక్క లెంగ్త్‌లు చూద్దాం. మీకిక్కడ కనపడుతుంది చూడు. ఈ లెంగ్త్ ఏమవుతుందంటే, ఎక్స్ స్మాల్ డివైజెస్‌గా తీసుకుందాం. ఎక్స్ స్మాల్ డివైజెస్‌లో అయితే చూడు, దాని స్క్రీన్ యొక్క విడ్త్ ఎంతైతే ఉందో, ఆ విడ్త్ లోపల ఏమైంది, మనం రాసిన కాంటెంట్ ఏదైతే ఉందో 6 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసింది. ఇప్పుడు కొంచెం విడ్త్‌ని పెంచుతున్నాం. వాయిస్ రావట్లేదు సార్. హలో. యాహ్! ఈజ్ ఇట్ ఆడిబుల్? Yes, clear. Yeah, today I am connecting in my mobile network. Right now I am in home. Sorry for that. ఇప్పుడు నేనేం చేశానంటే కొంచెం విడ్త్ అనేది ఏం చేశానంటే కొంచెం పెంచాను. ఈ పెంచినప్పుడు ఏమవుతుంది, మన యొక్క విడ్త్ అనేది చూసాను. ఇప్పుడేమైంది, మన యొక్క విడ్త్ పెంచితే సేమ్ గ్రిడ్ కాలమ్స్ అనేవి ఏమైంది 6 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసేసింది. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొంచెం విడ్త్‌ని పెంచాను. పెంచినా గాని ఏమైందంటే 6 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసేసింది. ఇంకా పెంచాను. ఇంకా పెంచాను. అంటే నువ్వు ఎంత పెంచినా గాని ఏమైంది అంటే, మనం రాసిన కాంటెంట్ మొత్తం గూడా ఏమైందంటే, స్మాల్ డివైజెస్‌లో గూడా
ఏమైందంటే అన్నే గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసేసింది. ఎక్స్ స్మాల్ డివైజెస్‌లో గూడా అలానే విడ్త్‌ని ఆక్యుపై చేసేసింది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హ్మ్, మీడియం డివైజెస్‌లో గూడా అలానే జరిగింది. లార్జ్ డివైజెస్‌లో గూడా అలానే జరుగుతుంది. అండ్ ఎక్స్ లార్జ్ డివైజెస్‌లో గూడా ఏమైంది సేమ్ రూల్ అనేది అప్లై అయిపోయింది. అంటే నీకిప్పుడు ఏమర్థమైంది? సో, ఒక ఎక్స్ లార్జ్ డివైజెస్‌లో ఉన్న క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని గనక మనం యూజ్ చేస్తే, మన దగ్గర ఉన్న బూట్‌స్ట్రాప్ బ్రేక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అన్ని రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్‌లో గూడా ఏమవుతుందంటే, ఈ కాలమ్ నేమ్ ప్రిఫిక్స్ అనేది ఏమవుతుందంటే అప్లికబుల్ అవుతుందనమాట. ఓకేనా? ఓకే డన్. అర్థమైందా? వాయిస్ ఏమన్నా బ్రేక్ డౌన్ ఉందా? అర్థమైంది సార్. ఓకే డన్. యాహ్! ఇప్పుడు నేనేం చేద్దామనుకుంటున్నా అంటే, టుడే మన యొక్క అచీవ్‌మెంట్ ఏంది అంటే, నా దగ్గర డిఫరెంట్ విడ్త్ ఉన్న 2 డివైసెస్ తీసుకున్నాను. ఒకటి ఎక్స్ స్మాల్ డివైజెస్ ఒకటి తీసుకున్నాను. అలానే రెండోది ఏం తీసుకున్నా అంటే, లార్జ్ డివైస్ ఉన్న డెస్క్‌టాప్ స్క్రీన్‌ని తీసుకున్నాను. అంటే నేనేం చేశానంటే, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేద్దామనుకున్నాను. ఏంటిది? 2 డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఉన్న డివైజెస్‌లో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేద్దామనుకున్నాను. ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటారు దీన్ని. రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది చేద్దామనుకున్నాను. ఎలా చేద్దామనుకున్నా అంటే, స్మాల్ డివైజెస్ లోపల ఏం చేశా ఒక బూట్‌స్ట్రాప్ గ్రిడ్ కాలమ్ తరువాత, మరొక బూట్‌స్ట్రాప్ గ్రిడ్ కాలము, దాని తరువాత మరొక బూట్‌స్ట్రాప్ గ్రిడ్ కాలమ్ అనేది వచ్చేటట్లు మీకు ఇక్కడ ఉన్న పీపీటీలో ఫోన్‌లో ఉన్నట్లు అరేంజ్ చేయాలి అనుకున్నాను. ఇదే కాంటెంటు, ఇదే కాంటెంట్‌ని నేనేం చేశా అంటే ఎట్ ది సేమ్ టైమ్ లార్జ్ డివైస్ ఉన్న లార్జ్ డివైస్ ఉన్న డివైజెస్‌లో గనక చూస్తే ఇదే ఇదే ఎలిమెంట్, ఇదే కాంటెంట్, ఇదే బూస్ట్‌ట్రాప్ గ్రిడ్ కాలమ్స్ అవి ఎలా కనపడాలి అంటే, మీరు చూసిన పీపీటీలో ఉన్నట్లు అచీవ్ చేయాలి అనుకున్నాను. అలా అచీవ్ చేయాలంటే ఎట్ ది సేమ్ టైమ్ ఒకే సందర్భంలో అలా అచీవ్ చేయాలంటే మనం ఎలా యూజ్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే, క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని మనం ఏం చేయాలంటే కాంబినేషన్ అనేది చేయాలి. అంటే మనం ఇప్పటిదాకా ఆల్రెడీ మనం తెలుసుకున్నాం గదా! డిఫరెంట్ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఉన్న బ్రేక్ పాయింట్స్‌ని ఉన్న డివైజెస్ గురించి మనం తెలుసుకున్నాం. ఇలా డిఫరెంట్ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఉన్న బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్‌ని గనక చూస్తే స్మాల్ అని, మీడియం అని, లార్జ్ అని, ఎక్స్ లార్జ్ అన్నాం గదా! ఈటిని మనం ఏం చేయాలంటే కాంబినేషన్ చేయాలి. అంటే మనం ఎలా తీసుకోవాలి? ఈటిలో ఏ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని, తర్వాత దానికి ఇంకో ఏ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని తీసుకుంటే, మనం తీసుకున్న టాస్క్‌ని అచీవ్ చేస్తాము అనేది ఒకసారి తెలుసుకోవాలనమాట. అలా తెలుసుకోవాలంటే దాని మీనింగ్ ఏందంటే, మల్టిపుల్ క్లాస్ నేమ్స్‌ని ఎలా యూజ్ చేయాలి? మల్టిపుల్ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని ఒకేసారి రెస్పాన్సివ్ లేఔటింగ్ చేయడానికి ఎలా యూజ్ చేయాలి? అనేది మనం తెలుసుకోవాలనమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే కాంబినేషన్ అంటారు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డిఫరెంట్ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఉన్న బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్‌లో కాంబినేషన్ అనేది ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. అది ఎలా సెట్ చేస్తామంటే, ఈ పీపీటీని గనక గమనించామనుకో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఎక్స్‌ట్రా స్మాల్ డివైజెస్‌లో అండ్ లార్జ్ డివైజెస్‌లో గూడా సేమ్ మనం తీసుకున్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మనం తీసుకున్న టాస్క్ ఏంది? లా స్మాల్ విడ్త్ ఉన్న డివైస్, ఇంకోటి లార్జ్ విడ్త్ ఉన్న డివైస్. అంటే స్మాల్ డివైస్ విడ్త్ ఉన్న డివైస్ లోపల, లార్జ్ విడ్త్ ఉన్న డివైజెస్ లోపల ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక కాలమ్ వ్రాపింగ్ అనేది చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే, ఎక్స్‌ట్రా స్మాల్ డివైస్ యొక్క క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని ఏం చేయాలంటే, లార్జ్ డివైజెస్‌లో గూడా అప్లై అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. అంటే నువ్వు ఏ డివైజెస్ ఒకేసారి మల్టిపుల్ డివైజెస్‌లో గూడా రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది మనం చేయాలి అనుకుంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఎక్స్‌ట్రా స్మాల్ డివైస్ యొక్క బ్రేక్ పాయింట్‌ని ఏం చేయాలంటే యూజ్ చేయాలన్నమాట. అలా యూజ్ చేయాలంటే ఎలా అంటే, పీపీటీ గనక మీరు చూసారనుకో, ఎక్స్‌ట్రా స్మాల్ డివైస్ అయితే దాని యొక్క క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏంటిదంటే సీఓఎల్ హైఫన్ అని ఇచ్చాననమాట. అలా ఇచ్చేసేసి వాల్యూ ఎంత ఇచ్చానంటే 12 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏందంటే, మనం చూసిన వెబ్ పేజ్ ఏదైతే ఉందో, ఆ వెబ్ పేజీ లోపల మన కాంటెంట్ అనేది ఏం కావాలంటే 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేయాలి అనేసి నేనేం చెప్పానంటే, నా యొక్క కంప్యూటర్‌కి చెప్పాను. అప్పుడు ఎలా అవుతుంది ఏంది అనేది ఒకసారి చూద్దాం.
ఇక్కడికొచ్చి నేనేం చేస్తున్నానంటే మరొక 4 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి 4 ఏం చేశానంటే కాలమ్స్ క్రియేట్ చేసుకున్నా. కాలమ్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము? ఇలా div అనే కంటైనర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాము? CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసేసి ఈ డబుల్ కోట్స్‌లో నేనేం చేశానంటే ఒక కాలమ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ కాలమ్ క్రియేట్ చేయాలంటే ఎక్స్ స్మాల్ డివైస్ యొక్క రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్‌ని యూజ్ చేసి చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇచ్చేసేసి 12 అని పెట్టేసాను. ఇక్కడికి కూడా నేను వెళ్ళేసి ఏం చేశానంటే 12 అని పెట్టాను. మిగతా కాంటెంట్ ఏదైతే మనం కాపీ చేసుకున్నామో ఆ కాంటెంట్ మొత్తాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడున్న కాంటెంట్‌ని ఏం చేశానంటే ప్రాపర్ లైన్స్‌లో సెట్ చేశాను. దాన్ని ఇండెంటేషన్ చేశాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! ఒకదాని తర్వాత ఇంకోటొచ్చింది. అలానే రిమైనింగ్ థింగ్స్ కూడా చేద్దాం అనుకున్నాను. రిమైనింగ్ థింగ్స్ కూడా చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే కాలమ్స్ క్రియేట్ చేయాలి కాబట్టి 12 గ్రిడ్ కాలమ్స్‌తో ఒక కాలమ్ లోపల కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు. అన్నిటిని కూడా కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేమ్స్ మార్చుకుంటున్నాను. ఎందుకంటే మనం అదే కాంటెంట్ ఇద్దాం. మ్యాటర్ హెడ్డింగ్ ఒక్కటి మార్చుకుందాం. వారణాసి అని ఒకటి ఇచ్చాను. ఇంకోటి ఏమని ఇద్దామంటే గోల్డెన్ టెంపుల్ అని ఇద్దాం. యాహ్! ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. యాహ్! ఇప్పుడు గనక చూస్తే మీరు గనక చూసారనుకో ఏమైందంటే ఈ లెంత్‌ని ఏమనుకున్నా అంటే ఎక్స్ లార్జ్ డివైజెస్ అనుకున్నాను. ఆ లెంత్ లోపల మనం రాసిన కాంటెంట్ మొత్తం కూడా ఏమైందంటే ఫుల్‌ఫిల్‌గా కనపడుతుంది. మన విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ అంత వరకు మనం రాసిన కాంటెంట్ కనపడుతుంది. అంటే 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై అయింది. ఇంకొంచెం విడ్త్ పెంచాను. అంటే ఇది స్మాల్ డివైజెస్ అనుకున్నా. స్మాల్ డివైజెస్‌లో కూడా 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేసింది. ఈ లెంత్ చూస్తే మీడియం అనుకున్నాను. 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేసింది. ఇది చూస్తే లార్జ్ అనుకున్నాను. ఇది చూస్తే ఎక్స్ లార్జ్ అనుకున్నాను. అంటే మనం గనక COL-12 గనక అని ఇచ్చాను అంటే COL అంటే దాని మీనింగ్ ఏందంటే ఎక్స్ స్మాల్ డివైస్ యొక్క బ్రేక్ పాయింట్ ఆర్ దట్ మీన్స్ COL హైఫన్ అని ఇస్తే ఏమంటారంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏ డివైస్ ది బ్రేక్ పాయింట్ ఎక్స్ స్మాల్ డివైస్ యొక్క బ్రేక్ పాయింట్ అనమాట. ఎక్స్ స్మాల్ డివైస్ యొక్క బ్రేక్ పాయింట్ యొక్క క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ని గనక వాడితే అది ఏమైందంటే ఎక్స్ స్మాల్ డివైస్ యొక్క బ్రేక్ పాయింట్ ఉన్న డివైస్ లోపల అలానే మీడియం డివైస్, స్మాల్ డివైస్, లార్జ్ డివైస్, ఎక్స్ లార్జ్ అనే డివైజెస్ ఉన్న ప్రతి దానిలో కూడా ఏమవుతుందంటే సేమ్ వాల్యూస్ అనేది ఏమవుతుందంటే అప్లికబుల్ అవుతుంది. మనం ఎంతైతే గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయమని చెప్పామో అదే గ్రిడ్ కాలమ్స్ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ యొక్క క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ గనక వాడితే అన్ని డివైజెస్ లో కూడా అప్లై అవుతుంది అని మీరు చూసేశారు. ఇది మీ అందరు కూడా చేసేసేసారు. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే మన ఉన్న అవుట్పుట్ ఎలా వచ్చేసిందంటే స్మాల్ డివైజెస్లో కూడా ఇలానే వచ్చేసేసింది. ఎక్స్ స్మాల్ డివైజెస్లో కూడా మీరు స్క్రీన్ మీద చూసేసిన అవుట్పుట్ అనేది చూసారనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లార్జ్ డివైజెస్ ఎక్స్ లార్జ్ డివైజెస్లో కూడా ఒకేలా కనపడేటట్లు మనం ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది చేస్తాం. ఎలా చేస్తామంటే COL-LG-6 అని గనక ఇచ్చాము అంటే అప్పుడు ఏమైద్ది అనేది ఒకసారి చూద్దాం. కోడ్ ప్లే గ్రౌండ్‌కి ఇదే కాలం ఎలిమెంట్ పక్కన మనం ఏం చేయాలి అంటే ఇదే కాలం ఉన్న CSS గ్రిడ్లో మనం ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఏం చేయాలి అంటే ఈ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఎక్కడైతే వాడామో ఈ ఎలిమెంట్ పక్కన మనం స్పేస్ ఇచ్చేసేసి COL-LG అంటే ఏంది రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఏం చేసాం లార్జ్ డివైజెస్ లోపల సెట్ చేస్తున్నాను. ఎంత అని సెట్ చేద్దాం 6 అని ఇద్దాం. ఇదే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ వాల్యూని మనం ఏం చేద్దామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి కూడా అప్లై చేద్దాం. ఎవ్రీ కాలం ఎలిమెంట్కి కూడా నేను ఏం చేస్తున్నా అంటే అప్లై చేస్తున్నాను.
అప్లై చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూసేసి ఇక్కడ ఉన్న విడ్త్‌ని నేనేం చేస్తున్నానంటే పెంచుతా చూస్తున్నాను. చిన్నది చేశాను. ఒకలా కనపడింది. 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేసింది. ఇది చూశాను. స్మాల్ చూశాను 12 గ్రిడ్ కాలమ్స్. మీడియం చూశాను 12 గ్రిడ్ కాలమ్స్. మీడియం. లార్జ్ చూశాను. యాహ్! ఇదే ప్రాపర్టీ అచీవ్ చేయగలను నాకు చూడు ఏమర్థమైందో? ఏమర్థమైందంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉందనమాట. ఏందంటే మన స్క్రీన్ అనేది ఏమవుతుందంటే కొంచెం స్ట్రక్ అయిందనమాట ఈరోజు వైఫై రాక. సో, దానివల్ల ఏందంటే ఇక్కడ మీరు చూసిన స్క్రీన్ గనక చూసారనుకో, ఈ స్క్రీన్ మీద సెట్టింగ్స్ అని ఉంటుందనమాట మన కోడ్ ప్లే గ్రౌండ్‌లో. ఈ కోడ్ ప్లే గ్రౌండ్‌లోకెళ్ళి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందనమాట. అదేంటిదంటే ఎక్స్‌ట్రా స్మాలు అండ్ మీడియం అండ్ లార్జ్ అండ్ ఎక్స్ లార్జ్ అని మీకు కనపడుతుందనమాట. దీంట్లోకెళ్ళి ఎక్స్ లార్జ్ అని క్లిక్ చేశాననుకో ఏమవుతుందంటే మన స్క్రీన్ దగ్గర ఉన్న అవుట్‌పుట్ మొత్తం గూడా ఏమవుతుందంటే ఎక్స్ స్మాల్ డివైస్ యొక్క హైటు, విడ్త్‌ని కలిగి ఉంటుందనమాట. ఇక్కడికెళ్ళి స్మాల్ అని క్లిక్ చేసేసాననుకో అప్పుడేమవుతుంది అంటే మన యొక్క డివైస్ యొక్క విడ్త్ మొత్తం గూడా స్మాల్ డివైజెస్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న స్మాల్ డివైస్ యొక్క హైట్, విడ్త్ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్లు సెట్ అవుతుందనమాట. ఇక్కడ మీడియం అని చెక్ చేసేసాననుకో మన యొక్క అవుట్‌పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్‌పుట్ డిజైన్ మొత్తం గూడా ఏమవుతుందంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ మీడియం అనే డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆటి యొక్క హైట్, విడ్త్‌ని బేస్ చేసుకొని అరేంజ్ అయిపోయిద్దనమాట. అలానే ఇక్కడికెళ్ళి లార్జ్ అని క్లిక్ చేశాననుకో అప్పుడేమవుతుందంటే మనం రాసిన ఏదైతే ఉందో ఆ కాంటెంటు లార్జ్ అనే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైస్ యొక్క హైట్, విడ్త్‌ని కలిగి ఉంటుంది. ఇక్కడికెళ్ళి ఎక్స్ లార్జ్ మీద క్లిక్ చేశాననుకో మన యొక్క స్క్రీన్ అనేది ఏమవుతుందంటే హైట్, విడ్త్ ఎక్స్ లార్జ్ డివైస్ యొక్క విడ్త్ ఎంతైతే ఉంటదో దాన్ని కలిగి ఉంటుందనమాట. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇందాక COL-12 అని ఇచ్చాను. అంటే అది ఆ ప్రాపర్టీ ఏం అప్లై అయింది అంటే మన దగ్గర ఉన్న స్మాల్ డివైస్ లోపల, అలానే ఎక్స్ స్మాల్ డివైస్ లోపల, మీడియం డివైస్ లోపల, లార్జ్ డివైస్ లోపల, ఎక్స్ లార్జ్ డివైజెస్‌లో గూడా అన్నిటిలో గూడా సిమిలర్‌లీ అప్లై అయిపోయింది. దాని తర్వాత నేనేం చేశాను, కాంబినేషన్ చేశాను. ఏ కాంబినేషన్ చేశాను, లార్జ్ డివైస్ యొక్క వాల్యూని 6 అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైద్దో చూసాను. అప్పుడు ఏమైద్దో చూద్దామని నేనేం చేశానంటే, ఇక్కడికి వెళ్లి నేనేం చేశానంటే, ఎక్స్‌ట్రా స్మాల్ అని పెట్టాను. అప్పుడు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో చూసాను. అవుట్‌పుట్ అంతా చూడు మీకెలా కనపడింది. ఎక్స్‌ట్రా స్మాల్ డివైజెస్‌లో ఏమైందంటే, ఒక కంటెంట్ తర్వాత మరొక కంటెంటు, తర్వాత మరొక కంటెంట్ వచ్చింది. అలా అని నేను ఇక్కడ ఏం చేశానంటే, మళ్ళీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి స్మాల్ అని పెట్టాను. అంటే నా స్క్రీన్ ఏమైంది అంటే ఇప్పుడు ప్రివ్యూ కొట్టాను. ప్రివ్యూ కొట్టంగాల్నే అప్పుడు నాకేమైందంటే నా యొక్క అవుట్‌పుట్ మొత్తం గూడా ఏమైంది, స్మాల్ డివైజెస్ లోపల నేను రాసిన కాంటెంట్ మొత్తం గూడా ఏమైంది 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసేసి ఒక కాంటెంట్ తర్వాత మరొక కాంటెంట్ వచ్చేసింది. అలానే నేనేం చేసేసానంటే మీడియం డివైజెస్‌ని సెట్ చేసుకున్నాను మన యొక్క స్క్రీన్. అప్పుడేమైంది మీడియం డివైజెస్‌లో గూడా ఏమైంది ఒక కాంటెంట్ తర్వాతే మరొక కాంటెంట్ అనేది ఏమైంది గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసింది. ఎన్ని గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసింది? 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసి వచ్చేసింది. తర్వాత నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళేసి లార్జ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ప్రివ్యూ చేశాను. ప్రివ్యూ చేయంగాల్నే చూడు ఏమొచ్చింది అవుట్‌పుట్? ఇందాకటి దాకా ఏమైంది? ఓన్లీ 12 గ్రిడ్ కాలమ్స్‌ని మాత్రమే ఆక్యుపై చేసి మన కంటెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడేమైందో చూడు ఒకే స్క్రీన్ మీద 2 కాంటెంట్స్ వచ్చేసినాయి పక్క పక్కన. అంటే ఏమైంది? మనం మన యొక్క లార్జ్ డివైస్ గనక అయితే ఏమైందంటే, ఏమైంది 6 గ్రిడ్ కాలమ్స్‌ని మాత్రమే మన కాంటెంట్ అనేది ఆక్యుపై చేసేసేసింది. అలానే నేనిప్పుడు ఏం చేశానంటే, ఎక్స్ లార్జ్ డివైస్ తీసుకున్నాను. వెంటనే ఎక్స్ లార్జ్ డివైస్ తీసుకొని ప్రివ్యూ చేశాను.
అది చేసినా గాని ఏమైందో చూడు. మన ఎక్స్ఎల్ఆర్‌జీ డివైస్ యొక్క విడ్త్ ఎంతైతే ఉందో దానిలో ఏమైందంటే 2 బూట్‌స్ట్రాప్ గ్రిడ్ కాలమ్స్‌ని మాత్రమే ఏమైందంటే మన యొక్క డివైస్ అనేది, మన యొక్క కంటెంట్ అనేది ఏమైందంటే ఆక్యుపై అయిపోయిందనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. మన యొక్క పీపీటీలోకెళ్ళి డిఫరెంట్ వాల్యూస్ మారుద్దాం. ఏం చేసేసానంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అనేది సెట్ చేశాను. అలా క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అనేది ఎలా సెట్ చేస్తామంటే, మనం ఒకే కాంటెంట్‌ని మల్టిపుల్ విడ్త్ ఉన్న డివైజెస్ లోపల రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది చేయాలి అంటే, మనం ఏం చేయాలి అంటే కాంబినేషన్ అనేది సెట్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ అన్నిటిని గూడా ఏం చేసామంటే 2 కేటగరీస్‌గా తీసుకుంటాం. ఎక్స్ స్మాలు అండ్ మీడియం డివైజెస్ అన్నిటిని గూడా ఒక పార్ట్‌గా తీసుకున్నాను. అలానే ఏం చేసేసానంటే ఇదే కాంటెంటు ఎక్స్ లార్జ్ డివైజెస్‌లో గూడా ఎలా కనపడాలి అనేది ఇంకొక పార్ట్‌గా తీసుకున్నాను. అంటే మొత్తం ఎన్ని కేటగరీస్‌గా తీసుకున్నా అంటే మన యొక్క అచీవ్‌మెంట్‌ని, మన యొక్క టాస్క్‌ని 2 పార్ట్స్‌గా తీసుకున్నాను. మీడియం డివైజెస్ లోపల ఉన్న ప్రతి డివైస్‌లో గూడా ఒకటేలా కనపడాలి మన యొక్క కాంటెంట్. అలానే ఎక్స్ లార్జ్ డివైజెస్‌లో గూడా మనం రాసిన కాంటెంట్ డిఫరెంట్‌గా కనపడాలి. స్మాల్ డివైజెస్, మీడియం డివైజెస్ అండ్ ఎక్స్ స్మాల్ డివైజెస్‌లో మనం ఇచ్చిన కాంటెంట్‌లా కాకుండా డిఫరెంట్‌గా కనపడాలి. ఎందుకంటే మీడియం లోపల ఉన్నయన్నీ ఒకే విడ్త్ అనుకున్నాను. ఎక్స్ లార్జ్ ఉన్నయన్నీ ఇంకొక వేరే విడ్త్ అనుకున్నాను. అందుకోసం లార్జ్ విడ్త్ లోపల ఒకలా, మీడియం విడ్త్, స్మాల్ విడ్త్, ఎక్స్ స్మాల్ విడ్త్ ఉన్న డివైస్ యొక్క విడ్త్ లోపల ఒకలా కనపడాలి మన యొక్క కాంటెంట్ అని అనుకున్నాను. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే కాంబినేషన్ అనేది చేయాలి. అలా కాంబినేషన్ చేయాలంటే మీడియం డివైసెస్ లోపల ఉన్న ప్రతిదానికి గూడా ఏం చేయాలి అంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏం వాడాలి అంటే COL హైఫన్ అని గనక యూజ్ చేసేసాననుకో అప్పుడేమవుతుందంటే మనం రాసిన కాంటెంట్ అంతా గూడా ఏమవుతుంది అంటే అన్ని డివైజెస్‌లో అప్లై అవుతుంది. అప్లై అయిపోయింది. దాని పక్కన మనం ఏం చేసేసానంటే COL హైఫన్ LG హైఫన్ 6 అని ఇచ్చాను. అంటే ఏమైంది అంటే లార్జ్ బ్రేక్ పాయింట్ ఉన్న ఈ కాలమ్ నేమ్ ప్రిఫిక్స్ వాడాను గాబట్టి అదేమైంది అంటే స్మాలు, ఎక్స్ స్మాలు, మీడియం అనే డివైజెస్ తప్ప మిగతా అన్ని డివైజెస్‌లో గూడా ఏమైద్ది అంటే అప్లై అవుతుంది అని దాని మీనింగ్ అనమాట. అంటే అంటే సెకండ్ కాంబినేషన్ ఏదైతే వాడతామో ఆ కాంబినేషన్ అనేది ఏమవుతుందంటే ఆ డివైసు, ఆ తర్వాత డివైజెస్‌లో ఏమవుతుందంటే అప్లై అవుతా ఉంటుందనమాట. మనం ఏం చేసాం డిఫరెంట్ విడ్త్ ట్యాబ్ తప్ప మిగతావన్నిటిని గూడా ఎక్స్ లార్జ్ డివైజెస్‌గా తీసుకున్నాను. మిగతా అన్నిటిని ఏమనుకున్నా అంటే ఒక పార్ట్‌గా తీసుకున్నాను. అలా చేసినప్పుడు ఏం చేశా అంటే కాంబినేషన్ సెట్ చేయడం ద్వారా నాకేమైందంటే ఔట్‌పుట్ అనేది ఇలా అచీవ్ అయిపోయిందనమాట. అది డిఫరెంట్ వాల్యూస్‌తో చేస్తే ఎలా సెట్ అయిద్దనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే ఇది క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏం చేశానంటే 4 అని ఇచ్చాను. ఇది గూడా ఏం చేశానంటే 4 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది చూడు. ఇదే కాంటెంట్ అనేది ఏమైంది ఫస్ట్ 2 4లే పెట్టేసాను కాబట్టి అప్పుడు ఏమైందో చూడు. 4 + 4 ప్లస్ తర్వాత కాంటెంట్ 6 కాబట్టి మొత్తం ఎంత 4, 4 8 + 6 ఎంత 14 కాబట్టి 14 అనేది ఏమవుతుందంటే 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేయాలి కాబట్టి తర్వాత దాన్ని నెక్స్ట్ సక్సెసివ్ లైన్‌లోకెళ్ళిపోయింది. అప్పుడేమైంది నాకు చూడు ఎక్స్ లార్జ్ డివైజెస్ లోపల ఏమైంది 2 కాంటెంట్స్ పక్కపక్కన వచ్చేసింది. మిగతా స్పేస్ ఆక్యుపై అయింది. అలా నేనేం చేసేసానంటే ఇక్కడికెళ్ళి వాల్యూ మార్చేసేసేసి సెట్టింగ్స్. ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే మీడియం డివైస్ చూద్దాం. మీడియం డివైస్ చూస్తే చూడు ఏమైందో? మీడియం డివైస్ చూస్తే ఏమైంది? ఒక కాంటెంట్ 12 గ్రిడ్ కాలమ్స్‌ని మాత్రమే ఆక్యుపై చేసింది. నెక్స్ట్‌ది. ఇంకోటి కూడా 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసింది. ఇక్కడికెళ్ళి నేను చెక్ చేసేసాను. స్మాల్ డివైజెస్ చూసేసాను. స్మాల్ డివైస్‌లో చూస్తే ఏమైందో చూడు? 12 గ్రిడ్ కాలమ్సే ఆక్యుపై చేసింది. లార్జ్ డివైజెస్‌లోకెళ్ళాను. ఎళ్తే ఏమైందో చూడు? ఒకేసారి మనం ఇచ్చిన వాల్యూకి తగ్గట్లు ఏమైందంటే 2 కాంటెంట్స్ అనేది వచ్చేసింది. అంటే ఏంటి దాని మీనింగు? కాంబినేషన్ అనేది ఎలా సెట్ చేస్తామంటే మనము కాంబినేషన్ సెట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న డివైస్ యొక్క రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్‌ని మొత్తాన్ని గూడా ఎలా తీసుకోవాలంటే 2 టైప్స్‌గా కేటగరైజ్ చేయాలి. ఒకటి వితౌట్ లార్జర్ అనేసి డివైడ్ చేసేసి వితౌట్ లార్జ్ డివైసెస్ అన్నిటిలో గూడా మనం ఏం చేస్తామంటే ఎక్స్ స్మాల్ డివైస్ యొక్క క్లాస్ నేమ్ ప్రిఫిక్స్‌ని వాడేసేసి సెట్ చేస్తాం.
లార్జ్ ఆ తర్వాత ఉన్న డివైజెస్ ఎక్స్ లార్జ్ డివైజెస్‌లో ఏం చేస్తామంటే COL-LG- అనేసి మనం ఎన్ని గ్రిడ్ కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలో ఆ గ్రిడ్ కాలమ్స్ గనక చెప్తే ఏమైద్దంటే మన కాంటెంట్ అనేది ఇక్కడ చూసిన అవుట్‌పుట్ ఎలా అయితే ఉందో అలా అనేది అచీవ్ అయిపోతుందనమాట. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఇలా చేయడాన్ని ఏమంటారంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అని పిలుస్తారు. సాఫ్ట్‌వేర్‌లో దీన్ని ఏమంటారంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అని పిలుస్తారు. మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటే ఏంటిది అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ 5 డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్‌ని మొత్తాన్ని గూడా పార్ట్స్‌గా కేటగరైజ్ చేయడం. అంటే ఈటన్నిటిని గూడా ఒక కేటగరీగా తీసుకోవడం. మిగతా అన్నిటిని గూడా లార్జ్ డివైస్ కేటగరీగా తీసుకొని అన్నిటిని మీడియం, స్మాల్, ఎక్స్ స్మాల్ అన్నిటిని ఒక పార్ట్‌గా అలానే లార్జ్, ఎక్స్ లార్జ్ అన్నిటిని గూడా ఒక పార్ట్‌గా తీసుకొని ఆటిల్లో మనం ఏం చేసామంటే రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది చేసాం గదా! ఇలా రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది డిఫరెంట్‌గా చేయడాన్ని ఏమంటారంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అని పిలుస్తారనమాట. ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? యాహ్! టుడే మనం చెప్పుకున్న సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే ఏం చెప్పాను అనేది ఒకసారి చూద్దాం. టుడే ఒక్కరోజే కొంచెం ఏమనుకోవద్దు. సో, టుమారో నుండి ఈజీగా అయిపోతుంది. అంటే మనం ఏం చేసామంటే ఈరోజు అచీవ్‌మెంట్‌లో లేఔటింగ్ అనేది చేద్దామనుకున్నాను. ఏం చేద్దామనుకున్నాను లేఔటింగు? మన దగ్గర డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ డివైజెస్‌లో గూడా ఎట్ ద సేమ్ టైమ్ ఏం చేశానంటే ఒకేసారి నేనేం చేశానంటే లేఔటింగ్ చేయాలి అనుకున్నాను. అలా లేఔటింగ్ చేయాలి అంటే ఏం చేశానంటే స్మాల్ డివైజెస్‌లో ఒకలా కనపడాలి. అదే కాంటెంట్ లార్జ్ డివైజెస్‌లో మరొకలా కనపడాలి. అలా కనపడాలి అంటే నేను ఎలా సెట్ చేస్తాను అనేది ఈరోజు సెషన్‌లో మనం తెలుసుకుంటున్నాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ ఎన్ని రకాలు అనేది చెక్ చేశాను. అది ఎన్ని రకాలు అనేసి నాకు అర్థమైందంటే 5 టైప్స్ అని అర్థమైంది. ఒక్కొక్క దాంట్లో కూడా ఏ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ వాడతామనేది చెక్ చేసుకున్నాను. స్మాల్ అయితే ఏ ప్రిఫిక్స్ అండ్ ఏ ప్రిఫిక్స్ వాడాలి అనేది చెక్ చేసుకున్నాను. నా రిక్వైర్మెంట్ ఏంది? నేను రాసిన కాంటెంట్ ఏదైతే ఉందో స్మాల్ డివైస్‌లో ఒకలా కనపడాలి. లార్జ్ డివైస్‌లో మరొకలా కనపడాలి. అలా కనపడాలి అంటే ఏం చేయాలి? ఎట్ ద సేమ్ టైమ్ ఒకే కాంటెంట్ స్మాల్ డివైజెస్‌లో నేను చూయించినట్టు ఒకలా కనపడాలి. ఎట్ ది సేమ్ టైమ్ లార్జ్ డివైస్‌లో ఇంకొకలా కనపడాలి. అలా కనపడాలి అంటే ఏం చేయాలంటే 2 డిఫరెంట్ డివైజెస్‌లో డిఫరెంట్‌గా లేఔట్ అనేది జరగాలి. అలా జరగాలి అంటే మనం ఏం చేయాలంటే కాంబినేషన్ అనేది సెట్ చేయాలి. అలా కాంబినేషన్ అనేది సెట్ చేయాలంటే దాంట్లో ఒక రూల్ ఉందన్నమాట. ఏం రూల్ ఉంది? COL హైఫన్ అని ఇచ్చాను అంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ మన దగ్గర ఉన్న ప్రతి డివైస్‌లో గూడా ఈ రూల్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా అప్లై అయిపోయిద్ది. అంటే నా దగ్గర ఉన్న డివైస్‌లో ఫస్ట్ నేనేం చేశానంటే COL-12 అని పెట్టేసాను. అని పెట్టేయంగాల్నే ఏమైంది? స్మాల్ డివైజెస్‌లో ఏమైంది? టోటల్ కంటెంట్ మొత్తం గూడా 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై అయిపోయింది. అంటే ఫస్ట్‌ది అచీవ్ చేశాను. ఇప్పుడేం చేయాలి? లార్జ్ డివైజెస్‌లో ఏం చేయాలి? ఒకదాని పక్కన ఇంకొకటి రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి? 6 గ్రిడ్ కాలమ్స్ గనక ఆక్యుపై చేస్తే వస్తదని తెలుసు. అలా ఆక్యుపై చేయాలి అంటే 6 అనే నంబర్ ఇవ్వాలి. లార్జ్ డివైజెస్‌లో ఏం చేయాలంటే ఒకే పేజీ లోపల 2 కాంటెంట్స్ రావాలి. అంటే 2 బూట్‌స్ట్రాప్ గ్రిడ్ కాలమ్స్ రావాలి. అలా రావాలి అంటే నాకొక క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ తెలుసు. ఏమనిచ్చాను? COL-LG-6 అని ఇచ్చాననుకో లార్జ్ డివైజెస్ లోపల ఏమైద్ది? మన కాంటెంట్ అనేది 6 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేస్తుంది. అది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాను. అంటే ఇప్పుడు నేనేం చేశాను? ఒకే క్లాస్ నేమ్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఇచ్చాను. అలా ఇవ్వడం ద్వారా ఏమైందంటే సెకండ్ ఇచ్చిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ కంటే ఎక్కువ ఉన్న డివైజెస్ లోపల ఏమైందంటే సెకండ్ పెట్టిన రూల్ అనేది అప్లై అయిపోయింది. ఫస్ట్ పెట్టిన రూల్ అనేది ఏమైందంటే ఫస్ట్ డివైస్, సెకండ్ డివైస్, థర్డ్ డివైస్ ఉన్న డివైజెస్‌లో అప్లై అయిపోయిద్దనమాట. ఓకేనా? అంటే స్మాల్ డివైస్, మీడియం డివైస్, ఎక్స్ స్మాల్ డివైజెస్‌లో గూడా COL హైఫన్ అని 12 గనక ఇచ్చేస్తే అన్నిటిలో గూడా అప్లై అయిపోద్ది. COL-LG-6 అని ఇస్తే లార్జ్ డివైస్, ఎక్స్ లార్జ్ డివైజెస్‌లో మనం ఏదైతే ప్రాపర్టీ ఇచ్చానో ఆ ప్రాపర్టీ అనేది అచీవ్ అవుతా ఉంటది అనేసేసి సాఫ్ట్‌వేర్‌లో చెప్తా ఉంటామనమాట. ఈరోజు చెప్పిన సెషన్ ఇక్కడితో అయిపోయింది. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. అండ్ టుడే కొంచెం సిగ్నల్ ఇష్యూ వలన సఫర్ అయ్యాము. అండ్ టుమారో నుండి అలా జరగదులే. అండ్ సారీ ఫర్ థట్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే అండ్ థాంక్ యూ అండ్ బై బై.